టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఉత్తర కొరియా పేరు చెప్పగానే అందరికి గుర్తు వచ్చేది నియంత కిమ్ జాంగ్ ఉన్. ఇప్పటికే ఎన్నో విచిత్రమైన ఆంక్షలు ఉత్తర కొరియాలో అమలులో ఉన్నాయి. ఆంక్షలను ఉల్లంఘించిన వారికి శిక్షలు విధించిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ అమలయ్యే కఠిన చట్టాలు, నిబంధనలు దశాబ్దాలుగా కొనసాగుతున్న కిమ్ పాలనలో మరింత పెరిగాయి. తాజాగా ఉత్తర కొరియాలో రెడ్ లిప్స్టిక్ వాడకాన్ని నిషేధించారు. సాధారణంగా రెడ్ కలర్ కమ్యూనిజానికి చిహ్నంగా నిలుస్తుంది. చరిత్రలో ఆ రంగుకు కమ్యూనిస్టులకు విడదీయరాని సంబంధాలే ఉన్నాయి. కమ్యూనిస్టు భావాలు గల ఉత్తర కొరియాకు మాత్రం రెడ్ లిప్స్టిక్ పెట్టుబడిదారీ వ్యవస్థకు సంకేతమని, మహిళలు ఎర్ర రంగు లిప్స్టిక్ ని వేసుకుంటే వారు మగవారిని మరింత ఎక్కువగా ఆకర్షిస్తారని కిమ్ ప్రభుత్వం తేల్చింది. దేశ ప్రజలు హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా జీవించాలన్న ప్రభుత్వ వైఖరికి ఇది విరుద్ధమని సూత్రీకరిస్తూ రెడ్ లిప్స్టిక్ వాడకంపై బ్యాన్ విధించింది. అయితే మగువల మేకప్ పై ఇప్పటికే కిమ్ సర్కారు గతంలోనే కన్నెర్ర చేసింది. పశ్చిమ దేశాల వేషధారణ, ఫ్యాషన్ ప్రభావం ఉండకూడదని నిర్ణయించింది. ప్రపంచంలోని టాప్ ఫ్యాషన్ బ్రాండ్స్, కాస్మెటిక్స్ బ్రాండ్ పై ఉత్తర కొరియా ఇప్పటికే నిషేధం కొనసాగుతుంది. కొన్నేళ్ల కిందట స్కిన్ ఫిట్ జీన్స్, టాటూలు, ఆడవారికి కొన్ని రకాల హెయిర్ స్టైల్స్ ను సైతం నిషేధించాడు. ముఖ్యంగా కిమ్ హెయిర్ స్టైల్ ని ఎవరూ కాపీ కొట్టకూడదంటూ మగవారిపై నిషేధం విధించింది. అలాగే అధ్యక్షుడు ధరించే నల్ల కోటును పోలిన కోటును ఎవరు ధరించకూడదని తీర్మానించింది. నిషేధాన్ని అమలు చేసేందుకు ప్రత్యేకంగా పోలీసులను సైతం నియమించింది. దీన్ని ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు, శిక్షలు సైతం విధిస్తూ వస్తున్నారు.